ఇయ్యరా ఫోను. ఆగు. లాక్ చెప్పరా. 22222. 22222. మంచిగా చెప్పు, బరాబర్ చెప్పు. చెప్పు. 0044. 0044. అప్పుడు చెప్పచ్చు కదా ఇట్లా. గవర్నమెంట్ అనుమానిస్తానవా? వాడు ఎసంటే మనకు తెలియదా? వాడు మన ఇంట్లో పుట్టి పెరిగాడు, పెరిగాడు వాడు. మన కుక్క కన్నా ఎక్కువ విశ్వాసం ఉంటది మనకి. అంతేనా? మరి వాడు చేయకపోను, నువ్వు చేయకపోను, నాలుగుకి ఎవరు చేసినట్టు? నీకు తెలుస్తలేదు, నీకు తెలివి లేదు. ఏం చేయమంటావు నన్ను? అప్పుడు చెప్పు తెలుగుకోలేడు. చెప్పు. నేను కనీసం డైలాగ్ రాసుకుంటే కరెక్ట్ చెప్తే నన్ను కొట్టి చంపినా నువ్వు. అసలు మరి దీనికి ఏం చెప్పు, దీని మార్గం ఏంటి చెప్పు. నేను చెప్తాను బిడ్డ, ఏం బాధపడదు. బాధపడు. మంచిగా అయిపోయినా బిడ్డ, నువ్వేం బాధపడదు. నేను పోలీసులకు ఫోన్ చేస్తా, నంబర్ ఇస్తా, ఇస్తే అక్కడ వాళ్ళు ఇస్తారు. అయినా మన అల్లుడు సాఫ్ట్వేరే కదా, అంతేరా ట్రాక్ చేయమంట. అట్లా కూడా దొరుకుతాయి కదా. వీడు అనుమానిస్తాను. వీడు కరెక్ట్ అప్పుడు చెప్పండి సినిమా కత్తాడు. వీడు అసలు కాదన్నా. కరెక్ట్ రా. పోలీస్ స్టేషన్ నాకెందుకు? మరి అంతేనా? నేను పోతాను. అది పోదు కానీ అది నేను చూసుకుంటూ తీరాదన్నా. ఎన్ని రోజులకు మంచి ముచ్చట చెప్పినాడు తల్లి. నువ్వైతే నేను తెలివి తక్కువ అనుకున్నా 2 రోజులు. ఇది ఒక్కటి నువ్వు పుట్టిన కాల్చి చేసిన తెలివి కల పనికి ఇది ఒక్కటేరా. అన్ని కవేసేస్తావు నువ్వు. అన్ని ఊక కోపానికి పోతావు. ఆవేశం తక్కువ ఉంటది, ఆవేశం బాగుంటది నాకు. నువ్వు మొత్తం దిద్దుకత్తాను. చెప్పలేదు. నువ్వేం బాధపడకు. నువ్వు ఇంట్లో పోబిడ్డ. ఏమైతుందిరా? సినిమా సినిమా నువ్వు మొత్తం అమ్మర్ నాతోటి. పోలీస్ స్టేషన్ కాదు. అరే శంకరి, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకు దెబ్బలు మళ్ళీ అవుతాయిరా. నీకు బుద్ధి రాదు, జ్ఞానం రాదు. ఎన్ని కొట్టు, ఎన్ని తిట్టు, నీ బాట నీదే, నీ మాట నీదే. మరి ఇంతకి జరుగుతుంది, ఏం చేయాలి, ఏం కథ అని ఆలోచన లేదు. ఇప్పుడే ఏం జరుగుతుందిరా ఇంట్లో? అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏం అర్థం అవుతలేదు ఇంట్లోది. చిచి, నా అల్లుడికి ఫోన్ చేసినప్పుడు ఎవడో వాడిని దొరకబట్టాలి, వాడిని పూస ఒక్కలు ఇరగొట్టాలి. అంత సేపటిదాకా నాకు నిర్దే పట్టది. తిన్నాయి చూడు ఎంటికలు దుమ్ము దుమ్ము. అమ్మా మెల్లిగా ఏమైనా నాకు నొస్తుంది. మెల్లగా నేస్తానా కాదే, ఈ ఎంటికలు ఎట్లున్నాయే? దుమ్ము దుమ్ము ఉన్నాయి. నూనె పెట్టుకుంటే మంచిగుండు కదా. పెట్టుకోనే, నేను ఉండని అట్లనే. ఇంకా పెట్టుకోదట, మాటలకేం తక్కువ లేదు. మగసాలు గంతి. సరే కాని బిడ్డ, 10 సంబంధాలు చూడంగా చూడంగా ఒక సంబంధం ఖాయమైంది. ఆ సంబంధం ఖాయమైనందుకు వాడెవడో ఆయనతోటి ఫోన్ చేసి చెప్పిండట, తిక్క తిక్క మాట్లాడుతాడట. ఇటు బాబుతోటి కూడా మాట్లాడబట్టే వాడేవడే బిడ్డ అని కెరికేనానే. నాకేం తెలుసమ్మా? మరి ఎవడో వాడు ఫోన్ చేసినోడు ఎవడో ఏమో, నాకేం తెలుసు. నువ్వు గిట్లా చెప్పినావానే బిడ్డ? నేనెందుకు చెప్తా అమ్మా, నేను చెప్పలేదు. కాదమ్మా, ఇప్పుడే నాకు పెళ్ళి ఎందుకే? ఇప్పుడే పెళ్లి ఎందుకే అంటానవేనా? చిన్నమల్లివానే నువ్వు? పెళ్లి చేయొద్దా? నేను చేసుకోనమ్మా ఇప్పుడే, నాకు వద్దు. ఏంది పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకోక మొగరాయడవానే మీ బాబాయ్యలుగా తిరగడానికి? నేను చేసుకోనమ్మా. ఇంకా చేసుకోదట, చేసుకోనమ్మా అని చెప్తాంది. సరే గాని అత్తగారింటికి పోయినాక మంచిగుండు. అత్తమామలు చెప్పినట్టు వినాలే, భర్త చెప్పినట్టు వినాలే. సరేనా? సరే. భయంగా ఉండాలి, మంచితనంగా ఉంటే మంచి పేరు తెచ్చుకోవాలి. సరే అమ్మా, ఎంత చెప్తావు ఇంకా? నేను చెప్పకుంటే ఎవరు చెప్తారే? ఎప్పుడు వింటావే? ఇక ఏం చెప్తానే నా బిడ్డతో? నా బిడ్డ పోయి ఆడ పని చేస్తా. బొచ్చోడు చదివింది, పెద్ద డిగ్రీ చేసింది నా బిడ్డ. బిడ్డ పెళ్ళైనాక మంచిగా ఉండాలి, అత్తగారింటికి పోతే మామకు భయపడాలి, ఇల్లునికి భయపడాలి, అత్తకు భయపడాలి, ఆకిలు ఊడవాలి, వాళ్ళకి వేయాలంటానే. నా బిడ్డ ఏం చేస్తుంది పని? గట్టిన చెప్పు ఆడపిల్లకు. నిన్ను అనరు, రేపు నన్ను తిడతారు. ఎరికేనా? ఎందుకు నిన్ను తిడతారు? నిన్ను తిట్టిల్లట. నువ్వేం పని చేయదు బిడ్డ, కాలు మీద కాలు వేసుకొని దుర్తాను లెక్క కూర్చోవాలి, గంతే. నువ్వు చేస్తావా మరి అత్తగారింటి కాడ? నేనేం చేస్తానే?
ఆయన నేనేమన్నా అల్పపాల్సి సంబంధానికి ఇస్తానే పెద్ద సాఫ్ట్వేర్కి ఇస్తా. ఆయన నౌకరు చేస్తాడు, నా బిడ్డ నౌకరు చేస్తుంది. బిడ్డ నువ్వే పని చేయదు బిడ్డ, అత్తగారింటి వెనకాల కాలు మీద కాలు వేసుకొని దొరసాని లెక్క కూర్చో. నువ్వు దొరసాని నేను దొరను, ఇది పని మనిషి. ఏడి బంగారు దొర ఎటు పోయిండు? ఏమో రన్ దొర లేడు కాదు ఇంట్లో. ఎటు పోయిండో, ఎప్పుడో పోయిండు. పొద్దునాడంగా పోయిండు, ఇంకా జాడలేడు, పత్తలేడు. అన్నమేంతపా బిడ్డ అన్నం మీకు వస్తాడు. అంటే ఆ మాటలకేం తక్కువ లేదు. అయ్యి మళ్ళీ మాట్లాడ. మీరు రమ్మంటే అత్తలేడు, ఇంకేం చేస్తాడు ఆడ? ఏం చేస్తానా ఈడ? ఏమో గిట్ట పెట్టుకొని కూర్చున్నావు, తిందు రమ్మంటే అత్తలేవు. అడకాడు 65 గుణాలు అన్నట్టు ఈడ కూర్చున్నా కానీ ఏం పుట్టిందయ్యా? నాకానే లేచింది, పిచ్చి లేచింది, మొత్తం పిచ్చోని అయిపోతానా. నీ బిడ్డ మీరు శ్వేత ఇట్లా బయటికి రా. ఇటు రావే శ్వేత, ఏమైంది చెప్పరాదు? ఏమైంది చెప్తా. పుట్టింది నాకు రోగం పుట్టింది. ఇటు రావే శ్వేత, ఏంది చెప్పు. ఎవడే వాడు ఫోన్ చేసిండు? ఎవడే? ఏమైంది చెప్పరే మళ్ళా. ఏ ఆగు, ఫోన్ ఎవడు చేసిండు? ఫోన్ సంగతి ఏంది? ఏం మాట్లాడతాను? ఏంది చెప్పరాదు చక్కగా. వాడు ఎవడో ఫోన్ చేసిందని వాడు అందరి సంఘం లేడు చెప్పమ్మకపోడు. నా బిడ్డలు అంత అంటాడు, పెళ్లి క్యాన్సిల్ అంటాడు. అయ్యో క్యాన్సిల్ అని చెప్పిండా? రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగా పోసి ఊహించాని జడ కోసం రోజు. ఇక మీకు ఎన్ని చెప్పినా గింతే. వాడి బాధ వాదే, నీ బాధ నీదే. వాడు అందం లేడు, సందం లేడు, ఇకారంగా ఉన్నాడు. నా బిడ్డ కాలి కొట్టి కూడా సరిపోడు. వాడు ఫోన్ చేసి పెళ్లి క్యాన్సిల్ అంటాడు. పెళ్లి క్యాన్సిల్ అయిందా నాన్న? అయింది అమ్మ. నాన్న పెళ్లి క్యాన్సిల్ అయిందా? ఎవరైనా సంబరపడతారే తల్లి? 10 సంబంధాలు చూసి 11వ ఖాయం అయితే అనుకున్నా. నే చిక్కు చిక్కు బండిన్రు, నాకు సైడ్ చేస్తాండ్రు. చిక్కు 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 ఎవరి బాగా వాందే. అంటావా మామ, అంటావా మామ, జిజింగ్ 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 జిజింగ్. పాటలు పాట. నీకు ఏం జరుగుతుందో ఏం కదా తెలుస్తలేదురా? ఇప్పుడు ఏమైంది అనుకుంటా కనబడతాను? ఏమైంది అనుకుంటాను అంటే ఎవరా? పెళ్లి క్యాన్సిల్ అయిందా? బిడ్డ పెళ్లి ఎత్తిపోయింది. అయితే ఏంది? అయితేందంటారా? బిడ్డ పెళ్లి ఎత్తిపోతే అయితేందంటాడు ఉన్నారా? నువ్వు నిన్ను ఏమన్నావురా? పోలీస్ స్టేషన్ పోతా, వాడిని ఆడికి వెళ్తా, వీడిని నీడికి వెళ్తా, ఈడ కొడతా, ఆడ కొడతా, నేను ఇట్లా దొరకబడతా, పెద్ద ఎదురు కొట్టి అదే ఎదురుడా. అంటే నాకు పోలీసులు తెలియదు అనుకుంటున్నావా? నీ పోలీస్ స్టేషన్ పోలే అనుకుంటున్నావా? కావాల్సుకునే పోలే. ఎందుకురా? నువ్వు ఎట్లాగూ నా ప్రేమను ఒప్పుకోలేదు. ఇవాళ బిడ్డ ప్రేమను బతికించడం కోసమైనా కానీ సపరేట్ కొనుక్కున్నా. నల్లి కుట్టోని నమ్మద్ది, ఇంటికి చూడ నమ్మద్ది అన్నట్టు ఇంకా గుర్తుంచుకున్నావరా? పగతోటే నా బిడ్డ పెళ్లి ఎత్త కొట్టినవరా నువ్వు? ఆయన మన కులంగాని పిల్లని తీసుకెళ్తే నీకు ఎట్టించి పెళ్లి చేయాలరా? ఆపరం అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడుతుంది, నాలుగు చీరు పారిస్తా. ఏంద్రా అన్నాను రా, ఆపరా అంటానేవరా? అన్నవైతుంది ఎవరైతుంది? ఏమంటివి కులము కులము అంటివా? మట్టి కొండలో పుడితివి కదా, నీది ఏ కులము? ఎన్టీఆర్ డైలాగ్ మొత్తం వేసుకో. మొత్తం వేసుకోలే నేను. దానవీర సూర్యకర్మ సినిమా చూడలేదా? చూసిన వేసుకో. ఏం చెప్పాలి? తిక్కే పాడు చెప్పి ముదిరింది, పిచ్చి ముదురుతాందిగా. నీకు పిచ్చిలో ఎట్టదు కథం. ఇక పిచ్చి శంకర్ గారు అంటారు. నా ఇచ్చేది మానం పోదు లేకపోతే మంచిగున్నదా? నువ్వు చేసిన కథ ఎక్కడికి వచ్చిందో నాకు గంతే సంబరం. మా బాబాయ్ మంచిగా పెళ్లి ఖరాబ్ చేసిన సంబరపడతానే నా తల్లి, నా బంగా తల్లి. నేను చెప్పే మంచిగా బిడ్డ, నువ్వు ఇష్టపడటంతోని నీకు నచ్చినంతోని పెళ్లి చేయించే బాధ్యత నాది. నా ప్రేమే దక్కలే, నీ ప్రేమకు ముందు నిలబడిన అర్థం నేను. నీ ప్రేమ దక్కడం కోసం ఏ పైన చేస్తా. వీళ్ళు ఎవరితో ఏం కాదు, నీ పెళ్లి చేసే బాధ్యత నాది బిడ్డ. చేయిస్తావా నువ్వు పెళ్లి? నేనే నువ్వు పెళ్లి చేస్తావా? దగ్గరుండి నీకు ఇంత స్థానం బయట నడు. నేను ఎక్కడున్నా నీ కోసం, నీ ప్రేమ కోసం హార్నిస్లు కష్టపడతా. ఈ బాబాయ్ నా సంగతి మాత్రం గుర్తుంచుకో బిడ్డ. ఓకే ఆయన వీడు ఎడిపోమంటే ఎడిపోతాడు ఇప్పుడు. అరే తిన్నావు నారా? చూడు బిడ్డ, నాకు ఫోన్ నంబర్ మెసేజ్ ఇవ్వండి, నేను చూసుకుంటా మొత్తం. అరే సంగతి చెప్తా. అరే తిన్నావు నారా? ఎవరు వారు ఎడిపోతున్నారా? ఓరు తమ్ముడా, వీడిని అనవసరంగా గొప్పది. వీడిని ఇంట్లో నుంచి వెళ్ళకూడదు. వీడు ఏం చేసుకుంటాడు ఏం కథ? తమ్మి, ఓరు తమ్మి. చెప్పరా? ఇంట్లోనే ఉన్నా. ఎందుకు? ఇప్పుడు కుదరదురా, నాకు కాలేజ్కి లేట్ అవుతుంది, వెళ్ళాలి. ఇప్పుడు వద్దురా, సాయంత్రం వస్తా సరేనా? ఇప్పుడు రాను, నాకు కాలేజ్కి లేట్ అవుతుంది, నేను సాయంత్రం వస్తా.
అరే మా నాన్న తిడతాడు రా, నాకు కాలేజ్కి లేట్ అవుతుంది, మళ్ళీ వస్తా అని చెప్పినా కదా. లేడు ఇంట్లో. సరేరా. అత్తమ్మా అత్తమ్మా చంద్రమా ఏంట్రా? అత్తమ్మ లేదానే? లేదు. ఎవరు లేరా? లేరు. సరే పోదాం పా బయటికి. అరే నేను రాను రా, లేట్ అవుతుంది, కాలేజ్కి వెళ్ళాలి నేను. నాకు కాలేజ్ అంటే ఖచ్చితంగా చంపుతా. పోదాం పా బయటికి. నేను రాను రా, ఎందుకు రా? నాకు లేట్ అవుతుంది రా, మా నాన్న తిడతాడు మళ్ళీ. లేట్ అవుతుందిరా, నువ్వు చదివి పెద్ద ఐఏఎస్ అవుతుంది, లేట్ అవుతుందట. 10 నిమిషాలు అటు బయటికి పోతుందా? నువ్వు దేనికోసం రమ్మంటున్నావు నాకు తెలుసు, నేను రాను. నువ్వు నీకు దండం పెడతా, నీ కాలు మొత్తం పోదా బయటికి. సరే పోదాం కానీ, తిన్నావా? తిన్నగా ఇప్పుడు తిన్నావా అనుకుంటా. బయటికి పోందా? లేట్ అవుతుంది రా నాకు, నువ్వు వెళ్ళు. లేట్ కాదు, 10 నిమిషాలు అటు పోయి వచ్చలే, అర్థమైందా? సరేపా. పొద్దున్న ఎట్రా? చెప్తా కదా. సరే నడు. కాదా ఒకసారి లెటర్ ఇచ్చినావా? అయ్యో ఇయ్యలేదురా, ఈ రోజు ఇస్తా. ఈ రోజు ఇస్తావా? నా ముఖం చూడు ఏం కనబడుతుంది? బానే ఉంది. నీ మొహానికి ఏమైందిరా? నెరిపప్పు అని రాసిందా? ఈ రోజు ఇస్తా అని చెప్పినా. ఏడిదా ఈ రోజు ఇచ్చేది? ఆ లెటర్ మొత్తం షీనిపోయి షీక్ పైన ఇస్తావా? ఈ రోజు కాలేజ్ లో ఇస్తా అన్నాడు. ముఖం బలుగుతుంది. నువ్వు ఇయ్యో నాకు తెలుసు కానీ డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోదా? అమ్మో నేను రానురా, నాకు భయం. నువ్వు? అమ్మే నేను రా, నాకు భయం. రాకపోతే సంపద, అర్థమైందా? ఏంట్రా బెదిరిస్తున్నావా? బెదిరిస్తలేను. మరి ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు చేసుకో, నేను రాను పో. అట్లా కాదు, అట్లా కాదు. ప్లీజ్ పోదా. నేను రాను. ప్లీజ్ ప్లీజ్ నేను రాను. దండం పెట్టు. రాను అని చెప్పిన దొబ్బే ఇక్కడ నుండి. ప్లీజ్ పోదా. నేను రాను పో. ప్లీజ్ ప్లీజ్. మా నాన్నకు తెలిసి తిడతాడు నన్ను. నాన్న 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 భజన. మీ నాన్నకి తెలిస్తే నేను చూసుకుంటే గానీ నీకు దండం పెట్టు, కాలు మొక్కుతాను ప్లీజ్. సిగ్గు లేదావురా నీకు అట్లా బతిమలాడడానికి? లేదు. తెలుసులే, నడు. ఆయన నీ దగ్గర నాకు సిగ్గెందుకే? సరే సరే కానీ నన్ను ఇంటోని చెయ్యి. ఆహా, ఇంకా ఇంకేం చేయాలా? చాలా. రేవతక్క. ఎవరు? నేనే గాని గవ్యవా? గవ్వ అంటే ఏంటి? గవ్య అక్క, మన వెంకటేష్ సినిమాల 2 ఉంటాయి ఇట్లా కొట్టుకుంటాయి సైకిల్ మీద. సినిమా చూసుకుంటేనే ఉంటాను నా సక్క ఏపు బిత్రోడా. గదే అక్క, ప్యాకెట్ మీద లవ్ సింబల్ ఉంటది, దాని పేరు ఉంటది. కది కదా మరి లవ్ సింబల్ అంటే ఇక్కడ పక్కది. గదేం చేసుకోవాలి? మూతిని చూసుకోవాలి. ఇవి ఇవ్వంటే గవి ఇస్తాను. పైసలు ఇత్తం తీయరాదు. ఇత్తం తీరా అంటే సిగరెట్ల పైసలే ఇవ్వాలి, తాతయ్య. ఇప్పుడు మొత్తుకోవాలా నువ్వు సిగరెట్ల పైసలు ఇవ్వాలని? మరి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? అవి ఇవి మొత్తం 50 రూపాయల దాకా ఇవ్వాలి. 50 అట కొట్టు చూస్తాను. కొంచెం ఏమనిపించలేదు దీనికి, గాడలతో పైసలు కొట్టించుకొని. అంతే. నువ్వు వెళ్ళిపెట్టడానికే ఉన్నావు, అమ్మడానికి ఉన్నావా నువ్వేమన్నా? ఇవి అంటే కవిస్తాను రాలు కానీ పో. నీ కదా మరెవరికి? ఏందే బడికి పోవాలా? గిదే మాటే. మాది బడి కాదు కాలేజు. ఏమంటావు? మాది బడి కాదు కాలేజు. అయినా ఇలా వ్యాలంటైన్స్ డే బల్లేదు. వినత్తలేదు. ఇలా ప్రేమికుల దినమట, అందుకే బల్లేదు మాకు. పేయించుతానువా? కిరవాడదాయే నాకు చెప్పరాదాయే. ఇక అట్లాగా ఊకే గిదే మాటే. ఇక ఒక ముగుదాడు అయితేనే మీరు బనికత్తరు. ముగుదాడు అంటే ఏది దేరికేనా? పెళ్లి నువ్వు చేసుకో పెళ్లి, నాకు ఇప్పుడే అద్దు. ఈరోజు ప్రపోజ్ చేస్తే అర్థమైందా? చేసుకోరా. బయట కూర్చున్నారు కదా, ఏం చెప్తారు? ఏమోరా. హాయ్ వైష్ణవి, అసలు మాడతారా? కాదు చెమ్మచెక్క ఆడుకుంటాను. ఆడతావా? అవునే. చిపురు పుల్లలు నేర్చుకుంటాను. నేను జరగను. ఆడుకోవాలా? మగవాళ్ళు కాబట్టి మగవాళ్ళతో ఆడతారు, మరి మాతో ఆడుతాంటున్నావు. ఓ నువ్వు నుంచి బాబు చేస్తున్నావు నా కాడ.
మళ్ళీ ఫస్ట్ నుండి ఆడదామే. జనరల్గా నీసంటే అష్టశమ్మ తొక్కుడు బిల్ల అసంటే ఆటలు ఆడదాం. మా మరదలేదు ఇక ఆడదాన్ని తీసుకొస్తే బదిలాడింది. నువ్వేం పెట్టుకో మరి. నేను ఉన్నాయి కదా. నీకేం లేవు ఎందుకు వేస్తున్నావు నువ్వు? అదే ఏంద్ర పిల్లగాను ఆడవాళ్ళ బొడక్క నువ్వు గిల్లాచాడుతాను పొరగాలతోని. ఏం లేదు మా మరదలుండి టైం పాస్ అవుతలేదంటే తీసుకొచ్చిన. ఏమంటావు? ఏం లేదు మా మరదలకి ఇంటికా టైం పాస్ అవుతలేదట, అందుకే తీసుకొచ్చిన. టైం పాస్. వైష్ణవి వాటర్ కావాలా కాదు మరి? వైష్ణవి ఇది నీకోసం తీసుకొచ్చిన. తింటావా? దీని ఏమన్నా చూసినావా? హాట్ ఉన్నది. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, అందుకే తీసుకొచ్చిన. తిను. అమ్మా నీ కదా రే. ఓ విజయ్ నా కొట్టియా. ఓ ముసలా నీకే. నాకేందుకంటే నేను నోట్లేసుకుంటాను. నోరంతా ఎట్లా ఉన్నది జింపాలి. ముసలి వాడుగా ఇవో ఇది జింపియా విజయ్. విజయ్ అన్నది పెళ్లి పెడుతున్నారు కానీ. అవునమ్మా. మంచి పని అయింది బిడ్డు, లేకుంటే వీనికి ఇచ్చి చేస్తాండ్రి. నీ గొంతు కోతురు. అవునమ్మా. అందminaడు బిడ్డ. ఇగో వీని సంగతి ఎక్కినా నీకు. మొన్న ఒక ఊళ్ళో అమ్మాయి ఏమడ పడితే వీని కట్టేసి కొట్టిండ్రు. ముసలా ఇప్పుడు గాముచ్చటెందుకు? నిజమా బావా? ఎవరు తీసుకొచ్చింది? నేను కదా తీసుకొచ్చింది. జోక్ చేసింది ముసలి. అవును. జోక్ ఎందుకు చెప్తుందిరా, నువ్వు చేసినావు కావచ్చు అందుకే చెప్తుంది. ఏంది మీ నాన్నమ్మ అంతా మూతి కూసుకుని చిన్న పిల్లల్లాగా? ఇంకా మూతి కోసుకున్నావేందే? తుడుచుకో. ఏం పూసుకున్నా బిస్కెట్. సరే గాని వీడు వచ్చిన కాంచెలు నా మొఖాన్నే చూస్తాడు. ఎట్లా ఉన్నాడు? దొంగ కొల్ల పెట్టేటోడు నా టైం ఉన్నాడే వీడు. నా పట్టీలు కనబడతావు. వీని ఇంత గిట్ల నా చెలగొట్టు. అమ్మా నేను నిన్నే చూస్తా, నువ్వు గమ్మతున్నావు. ఏమంటావు? ఏం లేదు, తిన్నావా అంటానా? ఏమంటాడు బుజ్జి? తిన్నావా అంటాడు. నా పట్టీలు కనబడతలేవు. ముసలా నీ పట్టి కనబడి నేను తీసిందా? ఏమో ఏమంటాడావా? ఆయన తీయలేదట. మా మరదల కోసం వచ్చిన. ఈమె కోసం వచ్చిండట. అని ముఖం చూస్తే కనబడతలేదా? ఈమె కోసం అయితే ఇచ్చాడు సైకిల్ చేస్తాను. వెళ్ళగొట్టు. వైషు బయటకు పోదాంపా. ఇప్పుడు బయటికి ఎందుకే? నేను రాను. అబ్బనాడు కొద్దిగా మాట్లాడాలి. సరే గీంత ఆట అయిపోయి ఏం మళ్ళీ ఆడుకొచ్చినాడు. ఆట అయిపోయినాక పోదాం. ఏంటిదా మాట ఆడలేదు నడు. నడివే వచ్చిన తర్వాత ఆడుకుందాంపా. బయటికి పోయేస్తాం. ఏమో నీ నాకైతే ఇట్లా పోతా పెట్టుకోపో. చెప్పు తీసుకొచ్చినావా? చెప్పి ఇప్పుడు తీసుకొచ్చి ఏందే గిడికి తీసుకొచ్చినావు? వచ్చేం ఆడుతుంటే కాదే ఇక్కడ బాగుందిగా అందుకే తీసుకొచ్చిన. ఇదేమన్నా స్టూడెంట్ ప్లేసా కొత్త ప్లేసా? రోజు చూస్తాం కదా మనం. మరి చెప్పు వైషు. మా బావ ఏదో మాట్లాడుతున్నాడంట నీతో. చెప్పు. నేనా? చెప్పేది లేదు. చెప్తాను చెప్పు. చెప్తా. అది అది పిచ్చి మొక్క కూడా ఏం చెప్పాడు కానీ ఇయ్యాలబ్బా. వైష్ణవి నువ్వంటే నాకు మస్తు ఇష్టం. హలో సార్, ఆల్రెడీ వెళ్ళిపోయింది. వైష్ణవి ఆగు. మెంటల్ చెప్పా వైషు. అది మాట్లాడండి అతను. చెప్పు. చెప్పరా? చెప్తా, రేపు చెప్తా తీరా. అబ్బా నన్ను ఎట్లా నువ్వు పొద్దున చెప్పి ఇప్పుడు. అది చెప్తా మరి కొట్టద్దు. నేను ఎందుకు కొడతా నిన్ను? ఐ లవ్ యూ. ఏంది? ఐ లవ్ యూ. పాడుగాను. నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావు? అసలు నీ ముఖానికి నేను కావన్నా? డాంబర్ రోడ్ అన్న తెల్లగా ఉంటుంది నీ ముఖం కన్నా.
ఏయ్ మంచిగా మాట్లాడు, ముఖంకి అంటారు, నీ ముఖం ఎట్లా పడబడ్డాయి, భూమి కింద అంత ఉన్నావు, దీనికాడ ఇంకా అమితాబ్ బచ్చన్ వస్తారట. ఏంద్రా బాగా మాట్లాడుతున్నావు? ఏందే మా బావ మీకు చేయలేపుతాను? నీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పు, లేదంటే లేదు. అంతేగాని మా బావ మీకు చేయలేపితే నేను అసలు ఊరుకొని చెప్తున్నా. నీకేం తెలుసు అసలు వాని గురించి? నాకు లవ్ లెటర్ ఇచ్చి ఇక పావనకు కీమని చెప్పిండు. ఇప్పుడు వీడు వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేయనా? కొట్టపోతే ఏం చేస్తారు మరి? ఛీ, ఈ దిక్కుమాలిన ఐడియా ఇంతకు ముందు కూడా వాడినవా? సేమ్ ఫార్ములా ఇక్కడ వాడుతున్నావా? వర్కౌట్ అయింది కదా అని. ఆహా థూ. అయినా వానంటే నీకు బాగా కోపొస్తుంది. వస్తదే, బరాబర్ వస్తుంది. ఇంకోసారి మా బావతో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అస్సలు ఊరుకొని చెప్తున్నా. నువ్వు రా బావా. దీనికి బాగానే కోపం వస్తుంది. సరే బాయ్. నువ్వు వాళ్ళు బావనంటే దాన్ని బాగానే కోపం వస్తుంది. రాని రాని, దాని సంగతి వాని సంగతి పోయినాక చెప్తా. కడుపు గడగడంటే అల్ల కానీ అల్ల శంకర్ గారి బాత్రూమ్ నుంచి వెళ్తున్నాడు. అప్పో పాటలు పాడతాడు. ఓ శంకర్ బయటికి వెళ్దా అలా నిద్రపోతాడు వీడు. ఓ గాడి అరే రత్నాకరు, అసలు నీ సంగతి ఏంది? ఏంది అవసరాలనా? ఏమనుకుంటావు? అరే ఏంద్రో అప్పట్లో వెళ్ళిపెట్టినందుకు ఏంది పైసల కోసం అట్లా కాదు పెద్దవా. నా అప్పు అసలు కట్టవు వడ్డీ కట్టవు అని చెప్పు. నీ సంగతి ఇక ఏమంటావు? వాళ్ళు చెప్పిన ముచ్చట పట్టుకొని ఇక్కడికి వచ్చినావు కదా. నేను నిన్ను ఏమని అయినా గా అప్పు కట్టదమ్మా పెద్దవా అని అడిగి వచ్చిన అంతే. ఏంటి పప్పుతో తిన్నావు? కాదు నీ మనుపోయా అప్పు 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 కట్టవానే. పప్పుతో నేను దొడ్డి పెడతాను. నువ్వు పోయే రేపు రేపు కడుతుపో, వచ్చే నెల కడుతుపో అసలు వడ్డీ. అట్లా కాదు రత్నాకరు, నీ సంగతి ఏంది, అల్లుని సంగతి ఏంది? నా మనవరాలను బెదిరిస్తాడట, ప్రేమించాలని ఎంబడబడతాడట. మరి ఇంకేందే మా సగతే ముద్దుకుంటాడు, 4 రూపాయలు నోడు ఇచ్చి పెళ్లి అయిపో. సపరే కాయలు వెళ్ళి పెడతాను. మీ సాగత ఎందుకు అవుతాడు? వాళ్ళు లేడా ఊరిన తిరిగేటోడు, కొంచెం కాలోడు, అరఫీల్డు. ఓ వాడు ఈ కథలు కూడా పడతాడా? అయినా మరి నా ఇంటికి వచ్చి వెళ్ళి పెడతాను. వాడిని వెళ్తాడు కదా, పో ఎక్కడ నిలబెట్టుకో. ఏంది నీ బిడ్డ తీసుకొని వచ్చింది నా ఇంటికి? మా చేత ఓ చేత చేత నీ తొండ పెట్టి వాళ్ళు తిడితే నీ బిడ్డ వేషానికి వస్తుందట. అవునా? అవునా? నువ్వు వాని సైతం ఎందుకు పట్టినవే? ఆయన నీకు మొగల్లో సాగుతుందే. అది కాదమ్మా, వాడే వచ్చి తీసుకెళ్ళి నన్ను. వాడికి తీసుకొస్తే నువ్వు ఎందుకు పట్టినవే? ఓ మరి దండ పెడిన తర్వాత మాట్లాడితే పోయే నేను. నిన్ను నీ అల్లుని నీ బిడ్డను పంచాయతీ పెట్టి ఆఫీస్ కాడ పిలిపిస్తా అనుకుంటానే కానీ పిలిపిపో చూసుకుంటా మరి ఎప్పుడు పొద్దున. అంతేనా? నా సంగతి నువ్వు చూస్తూ ఆగు. చూతపో అయినా నీ వాడిని నీకెందుకు కోపం వస్తుంది బిడ్డ? ఏమో నాన్న, అప్పుడు కోపం వచ్చింది. ఇప్పుడు అట్లా వచ్చింది కదా, ఏమన్నా చేద్దామంటున్నావు? పొలం వచ్చింది. ఓ చక్కరిగా బయటికి వెళ్ళరా, నేను మళ్ళీ చెప్తావు నీ సంగతి. వాంతో నీకేంది సాయిత? ఏమన్నా మొగరాయుడు వానే? అయినా కర్రోడా, నిన్ను తిడితే నాకెందుకు కోపం వచ్చిందిరా?